నమః శివాయ. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ. శివానందలహరి. జడతా పసుతా కళంకితా కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. శివుడు తన శిరస్సుపైన చంద్రుణ్ణి ఆభరణంగా ధరించడాన్ని గమనించిన శంకరులు ఆలోచనలో పడి, చంద్రుడు సముద్ర జలంలో పుట్టాడు కాబట్టి చంద్రుడు జడుడు, గురుపత్ని అయిన తారతో రమించాడు కాబట్టి పశువు, తనలో అందరికీ కనబడే కళంక ఉంది కాబట్టి కళంకి, తను భూమి చుట్టూ తిరిగే మార్గం వంకరటింకరగా ఉంటుంది కాబట్టి కుటిలచిరుడు. ఇటువంటి చంద్రుణ్ణే తల మీద ధరించినటువంటి శివుడు తనను ఎందుకు ఆదరించడు అని, సాంబశివ, జడత్వం, పశుత్వం, కళంకత్వం, కుటిలచరత్వం లాంటి లక్షణాలు మరి నాలో ఏమాత్రం లేవు కదా, అవి కనుక ఉంటే చంద్రుడిలాగా ఎప్పుడో నీకు ఆభరణమై ఉండేవాడినేమో అని వ్యంగ్యంగా శివునితో అనడానికి సిద్ధమైనట్లు ఈ శ్లోకంలో పైకి కనబడుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఎందుకు పనికిరాని వాణ్ణి సైతం పైకి తీసుకువచ్చే సామర్థ్యం శివుని దగ్గర ఉన్నప్పుడు సగటు మంచి లక్షణాలున్నవాడికి శివుని పంచన చేరితే తరించవచ్చుననే ఆశపడుతుంది కదా. అందుకే శివుడు చేసిన ఈ పని వల్ల ఇలా దోషాలను గుణాలుగా మార్చగలిగే దేవుడు శివుడు ఒక్కడేనేమో అని కూడా వెంటనే గ్రహించి ఆయన పంచన చేరి తరిస్తామని శంకరులు మనకు రేఖామాత్రంగా ఈ శ్లోకంలో సూచించినట్టుగా కనిపిస్తుంది. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభః ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయకః ప్రభుర్మే జగదిదధికో హృది రాజశేఖరోస్తి. సర్వాంతర్యామిత్వము, జగన్నాథ సార్వభౌమత్వము ఉన్నవాడు అయిన శివుని వల్ల మనకు ఎంతో సౌకర్యం, సౌలభ్యం చేకూరినట్లే అని అంటున్నారు భగవత్పాదులు. ఎందుకంటే సర్వాంతర్యామి కాబట్టి అంతటా అందరిలోనూ ఉంటాడు. భక్తి నిండుగా ఉన్న వారికి ఎప్పుడూ హృదయంలోనే పిలిస్తే పలికేటట్లుగా ఉంటాడు. కాబట్టి శివుణ్ణి ఏకాంతంగా ఉన్నా భజించవచ్చు, జనసమూహంలో ఉన్నా కూడా భజించవచ్చు. ఎక్కడో అరణ్యాల్లోకి, కొండ గుహల్లోకి వెళ్ళి ధ్యాన జపతపాదులు చేయవలసిన పని లేదు. అలా నియమనిష్టలతో గంటల తరబడి సేవించే మహర్షుల్లాంటి వాళ్ళకిచ్చే ఫలమే కొలది కాలమే ఒంటరిగా ఉండి సేవించినా, జనసమూహంలో ఉండి సేవించినా కూడా వస్తున్నప్పుడు రాంతర్యామి అయిన శివుణ్ణి తన హృదయంలోనే సేవించుకుని తరిస్తాను అంటున్నారు భగవత్పాదుల వారు. భగవత్ సాన్నిధ్యాన్ని పరిపూర్ణంగా పొందిన అనుభవంతో శంకరులు ఇలా అంటున్నారు. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీం. మనలో పాపాలున్నంత వరకు పవిత్రులం కాలేము. అందుకని ముందు మనలోని పాపాల్ని పోగొట్టుకోవాలి. ఈ పాపాలు శత్రువుల్లాంటివి. వీటిని జయించాలంటే అమోఘమైన, వృధా కాని మరి తిరుగులేని బాణాల్లాంటివి కావాలి. శివస్మరణ అమోఘమైన బాణం లాంటిది. దాన్ని ఉపయోగించి శత్రువుల్లాంటి పాపాలను పోగొట్టుకుని శుద్ధాంతరంగులై చింతలేని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందవచ్చు కదా అని ఆదిశంకరుడు సలహా ఇస్తున్నారు. అయితే ఈశ్వర స్మరణ అనే బాణం ఒక్కటి ఉంటే చాలుతుందా? దాన్ని సంధించడానికి వింటి నారి కూడా ఉండాలి కదా. అంటే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనస్సుగా చేసుకుని దృఢమైన భక్తిని వింటినారిగా అమర్చుకొని తిరుగులేని శివస్మరణ అనే బాణాన్ని ఉపయోగించి పాపాలనే శత్రువులను పోగొట్టుకోండి అని సందేహ నివృత్తిని చేస్తున్నారు శంకరులు. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివా తే కృతార్థాః. ఈ శ్లోకంలో శివుని పాదాన్ని గొప్ప నిధిగా వర్ణించారు. భూమిలో అనేకమైన నిధి నిక్షేపాలుంటాయి. అందుకే భూమికి రత్నగర్భ అనే పేరుంది. ఈ నిధి నిక్షేపాలను దక్కించుకోవడం అంత సులభమైన పని కాదు. కొంత కష్టపడి ప్రయత్నం చేయాలి. సరిగ్గా శివపాద నిధిని పొందాలన్నా కూడా అంతగానూ కష్టపడవలసిందే.
శివపాద నిధిని చూడాలంటే ముందు ధ్యానం చేసి దర్శించాలి. కనపడినంత మాత్రాన నిధి మనకు చేకూరినట్లే అని భావించకూడదు. ఆ నిధి బట్టబయలే ఉండదు. ఆళ్ళు రప్పల చేత, కొందరు దేవతల చేత, విషసర్పాల చేత కప్పబడి ఉంటుంది. ఎంతో శ్రమిస్తే గాని నిధి బయటికి రాదు. అలాగే శివపాద సన్నిధిని ధ్యానంలో దర్శించినంత మాత్రాన మనకది చేకూరినట్లే అని భావించకూడదు. మన పాపాలే శివధ్యానానికి ప్రతిబంధకాలవుతాయి. ముందు వాటిని తొలగించాలి. ఆ తరువాత మంత్రోచ్చారణ, నామస్మరణలతో శివుని చుట్టూ కాపలా ఉండే ప్రమథ గణాది దేవతాదులను ప్రసన్నం చేసుకోవాలి. అటుపైన మరింత సాన్నిధ్యంలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింపబడి వాసుక్యాది సర్పాలంకృతులచే ఉండే శివపాద నిధిని దక్కించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాద నిధిని పొంది ధన్యులమవచ్చు అని అంటున్నారు ఆదిశంకరులు. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూదారయేవ కిమతః సుమతే లభస్వా కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఓ సుబుద్ధి, శ్రీ మహావిష్ణువు సైతము శివుని పాద సందర్శనమునకై వరాహ రూపమెత్తి పలు శ్రమలకు వచ్చాడు. నీవు కూడా అట్టి శివపాద భజన చేయు. అంట నేలయందు ఔషధులు ఫలించినట్లుగా దాని వలన సమస్త ముక్తులు లభిస్తాయి.